హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుంధర డైలీ స్టైల్స్. ఈరోజు మనం మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేయాలో చూస్తున్నామా. ఇది లైనింగ్, ఇది మెజర్మెంట్ బ్లౌజ్. మనం ఫస్ట్ ఇలాగ మడతకి పెడతాం కదా, దానికి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది పొడవు ఇలా చూసుకోవాలి, నడుము పొడవు. అసలుది ఖర్చు నడుము పొడవు. తర్వాత మెడ కూడా మనం ఇలా పెట్టుకొని సెంటర్కి అసలుది ఖర్చు ఇలా చూసిన తర్వాత ఈ వెనకాల నడుము ఉంది కదా, నడుము ఇలా సెంటర్ పెట్టుకోండి. సెంటర్ పెట్టుకొని ఇక్కడ ఇలా నాట్ పెట్టుకోండి. అలాగే మెడ కూడా ఇలా పెట్టిన తర్వాత నాట్ ఇలా డిష్ బుక్తో మార్క్ పెట్టాం కదమ్మా, దాని నుంచి ఇక్కడ నుంచి ఇలా అసలు ఈ డాట్స్కి 6 అంగులు, ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చుకి 1 అంగులు ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇది మనం మెడ ఆల్రెడీ పెట్టేసాము, ఇది ఇలా పట్టుకొని భుజం సెంటర్ మనం పొడవు కూడా గీసాము. భుజం ఇలా పెట్టుకొని అసలుది ఖర్చు పెట్టుకొని ఇలాగే పెట్టుకొని చంక మార్కింగ్ కూడా పెట్టించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మార్కింగ్, ఇది అయింది కదా. పొడవు ఆల్రెడీ గీస్తాము. ఇది మెడ దగ్గర, ఇది చంక దగ్గర, మెడ, ఇది ఉంది కదమ్మా, ఇది అసలుదే డాట్ వేస్తున్నది ఇక్కడికి, అందుకని మనం ఈ డాట్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. ఇది ఖర్చు. ఇది మామూలుగా మీకు తెలిసిందే కదా, ఇక్కడ నుంచి 1.5 పెట్టుకొని ఇలా. ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ అమ్మా, అందుకని షోల్డర్ వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు. ఆ జాకెట్కి షోల్డర్ ఎక్కువ ఉంది. ఇది రౌండ్. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి సరిపోవట్లేదు కాబట్టి ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మనం ఒకవైపు జాయిన్ చేసుకుంటాం, 4 వైపులో జాయిన్ చేసుకోకుండా. ఇక్కడ మనం వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసుకొని ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఇది దీనికన్నా 1 అంగుళం హ్యాండ్ కూడా తగ్గించమన్నారు కాబట్టి ఇలా మార్క్ పెట్టుకొని ఇది ఇలా పెట్టుకోండి. ఇది అసలు ఖర్చు ఇలా స్ట్రైట్ చేసుకో. ఇది అసలు ఖర్చు పెట్టి ఇలా తీయాలి. మనం జాయిన్ చేసిన వాళ్ళు ఇంత ముక్కే. తర్వాత ఇలా పెట్టుకొని అసలుది ఖర్చు. మనం ఇక్కడి నుంచి 2.5 అలా పెట్టుకొని దీనికి ఇలా షేప్ తీయాలి. మధ్యలో ఇలా షేప్ తీయాలి. ఇది ఎదర పట్టు, ఇది వెనకాల పట్టు. ఈ అతుకున్నది కదా, దీనికి ఈ అతుకేమని వెనకాలకు వచ్చేవాళ్ళు చూసుకోండి. ఇది ఎదరు ఇలా
ఈ సెంటర్ నాటు పెట్టడం వల్ల ఈ ఎదరు పార్టీని అర్థమవుతుంది. ఇదమ్మా. ఇప్పుడు మిగిలిన క్లాత్ మనం ఎదరు భాగాన్ని తీసుకోవాలి. ఇలా క్రాస్లో పెడతాం. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇది ఎదరుపాటికి వెనకాల భాగం ఎలా ఉందో అలాగే ఇలాగా భుజం దగ్గర ఇలా తీసుకోవాలి. మనకి ఏమైనా తక్కువ ఎక్కువ వస్తే ఇప్పుడు కింద అద్దుతాం అన్నమాట. ఈ పీస్ ఇక్కడ అద్దితే సరిపోతుందన్నమాట. ఇది అప్పుడు ఈ పాట్ తీసి మన ఎదరదానికి ఏం చేస్తాం, చంకలో తీస్తాం. ఈ వీళ్ళు కూడా కొంతమంది భుజాలు సారిపోతున్నాయి అనుకుంటే కనుక ఇది కొంచెం ఇవతలుగా పెట్టి ఇది కొంచెం ఇవతలుగా పెట్టాలి. పెట్టి ఇలా తీయాలి. ఇది చంకలోతు, ఇది ఎదరది. ఇప్పుడు బ్లౌజు మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎదర భాగం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అసలుది ఖర్చు. తర్వాత ఇది ఉంది కదమ్మా, ఇది అసలుది ఒక అంగుళం కిందకి, ఇది అసలుది ఒక అంగుళం కిందకి. ఒక అంగుళం కిందకి ఎందుకు పెట్టామంటే ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్కి అరంగులో దీని లోపలికి వెళ్ళేది పావు మొత్తం సరిపోతుంది. తర్వాత ఇలా పట్టుకొని ఈ చంక దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇలా కొలుసుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత షేప్ పొడవు ఇలా ఖర్చుతోటి ఇలా పెట్టుకొని ఇది లోపలికి ఇలా వెళ్ళిపోయింది కదమ్మా, ఇక్కడికి ఇలా చూసుకోవాలి. ఇలా వచ్చింది కదా, దీనికి ఏదో షేపు ఇది జాగ్రత్త చూడండమ్మా. పైన పైన ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టిన తర్వాత ఈ కిందని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అంత ఆది బ్లౌజ్ ప్రకారమే ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకొని ఇది ఇలాగా ఇలా వస్తుంది కదా, ఇటువైపు ఎంత ఉందో 1.5 ఉంది, ఇటువైపు కూడా 1.5 పెట్టుకొని ఇలా వేసుకో. అప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇలా దీనికి కలపాలి. ఇది ఎదరమెడకి ఏమని కొంచెం రౌండ్ కావాలంటే పలక పెట్టాం కదా, దీనికి కొంచెం లోపలికి ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ వస్తుంది ఏమో. ఇది ఇక్కడ ఇది ఈ పార్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పార్ట్కి ఇది కూడా ఇది ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ నుండి కొలవాలి. కొలిసి ఇక్కడికి వచ్చింది ఇది మనం ఒక కొంచెం ఇలా వెనకాల ఎదరపాటికి కొంచెం ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ అంటే జస్ట్ మీకు చిన్న ముక్క జాయింట్ వచ్చిందంటే ఆ చిన్న ముక్క ఇలా వేస్తే సరిపోతుంది. ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్క మనకు వెయ్యకపోయినా పర్లేదు, ఖర్చులోకి వెళ్ళిపోద్ది కూడా ఏమో. ఇది అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఒక అంగుళం పైకి పెట్టి ఇక్కడ నుంచి ఒక అంగుళం గ్యాప్ పెట్టి ఇలా డాట్, దీనికి సెంటర్లో 1.5 పెట్టి చంక్ ఉంది కదా, ఈ డాట్కి చంక్కి ఇలా కలుపుకొని 1.5 గ్యాప్ పెట్టి ఇక్కడ డాట్ వేయాలి. చంక్ సెంటర్ ఇది. ఈ రెండు కరెక్ట్గా రావాలంటే రెండు వైపులా ఇలా నాట్స్ పెట్టుకోవాలి. డిష్ ముక్ తోటి
మార్క్స్ అది ఎదురు పట్టి ఇది వెనకాల పట్టి. తర్వాత మనం ఇంకా షేప్ బెల్ట్ ఒకటి తీసుకోవాలి. ఆ షేప్ బెల్ట్కి ఇక్కడ నుండి ఇక్కడికి 4 అంటే 11.5 వచ్చింది. ఈ వేస్ట్ సైడ్ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 11.5 రావాలి. క్లాత్ చిన్నది కాబట్టి మనం అలా అడ్జస్ట్ చేస్తాం. తర్వాత ఈ పార్ట్ ఇక్కడ ఎంత ఉందో కొలుసుకోవాలి. 3 అంగుళాలు ఉంది కదమ్మా, అంటే మనం 3.5 పెట్టుకోవాలి. 6 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు ఇది ఎంత ఉందో కొలుసుకోవాలి. ఎంత 3.5 ఉంది అంటే 4 పెట్టుకోవాలి. ఇది ఇలా కట్ చేస్తాం. ఇది షేప్ అది. ఇంకా మనకి ఇందులో చిన్న ముక్క కూడా వేస్ట్ ముక్క ఏమీ లేదు. ఇది మెడకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి అదండి. అంతమ్మా అయిపోయింది.